పరిమళాలు, హృదయంలో భక్తి, మనసులో శాంతి. ఈ కథ విన్నవారి జీవితంలో సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. గౌమాత స్వయంగా చెప్పిన ఈ పవిత్ర కథ మనల్ని జ్ఞాన దీపంతో నడిపిస్తుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకి మీ కుటుంబంలోని సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంది. నమస్తే ప్రియమైన సోదరులు, సోదరీమణులు. హర హర మహాదేవ. మీ మనసు ఈ కథలో లీనమై దివ్యజ్ఞానంతో నిండిపోవాలని కోరుకుంటూ ఈ కథను ప్రారంభిస్తున్నాను. కాని ఒక చిన్న విన్నపం. గరుడ పురాణం చెప్పినట్లు ఏ కథనైనా మధ్యలో వదిలేస్తే అది పాపానికి కారణమవుతుంది. కాబట్టి ఈ కథను చివరి వరకు శ్రద్ధగా వినండి. మీరు సనాతన ధర్మాన్ని గౌరవించేవారై శ్రీరాముడిపై అచంచలమైన భక్తి కలిగినవారైతే ఇప్పుడే ఈ కథను ఇష్టపడండి. మా ఈ చిన్న ప్రయత్నానికి మీ మద్దతు చూపించండి. కామెంట్లో జై శ్రీరామ్ అని రాసి మీ భక్తిని చాటండి. సరే, ఇక ఆలస్యం లేకుండా ఈ హృదయాన్ని స్పర్శించే కథను ప్రారంభిద్దాం. ఈ కథలో గౌమాత మనుషులు చేసే ఏ పాపాలు వారిని దారిద్ర్యం వైపు నడిపిస్తాయో చెప్పింది. అంతేకాదు, ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇంట్లో అశాంతి, కష్టాలు తప్పవో కూడా వెల్లడించింది. ఆ ముగ్గురు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు. సోదరులు, ఈ కథ చాలా పవిత్రమైనది, హృదయాన్ని కదిలించేది. కాబట్టి మీ మనసును ఈ దివ్య కథలో లీనం చేయండి. చాలా కాలం క్రితం 8000 సంవత్సరాల నాటి సంగతి. కైలాస పర్వతంపై శివపార్వతులు ఆనందంగా విరాజిల్లారు. ఆ చల్లని, శాంతమైన వాతావరణంలో గాలిలో పరిమళాలు తేలుతున్నాయి. పక్షుల కిలకిల నాదాలు, దూరంగా జలపాతాల సవ్వడి. అబ్బా, ఆ దృశ్యం ఊహించుకుంటేనే మనసు పరవశిస్తుంది. అప్పుడు పార్వతీదేవి శివుడిని చూస్తూ సున్నితమైన స్వరంతో అంది, నాథా, ఎన్నాళ్లైంది మనం భూలోకంలో సంచరించి. నా మనసు అక్కడి సౌందర్యాన్ని చూడాలని తహతహలాడుతోంది. ఈ రోజు అక్కడికి వెళ్దామా? శివుడు మందహాసంతో, ఉమా, నీవు చెప్పింది నిజమే. భూలోకంలో ఏం జరుగుతోందో చూద్దాం అని అన్నారు. ఆ క్షణంలోనే శివపార్వతులు భూలోకంలో అవతరించారు. అక్కడ ఒక అందమైన తోటలో ఒక గొప్ప వృక్షం నీడలో కూర్చున్నారు. చుట్టూ పచ్చని గడ్డి, ఆ గడ్డిపై ఆనందంగా మేస్తున్న గోవులు. అప్పుడు ఆ గోవుల్లో ఒక గౌమాత నీటిలా స్వచ్ఛమైన హృదయంతో శివపార్వతుల వద్దకు వచ్చి నమస్కరించింది. గౌమాత వినయంగా అంది, దేవా, మీ దర్శనం పొందడం నా అదృష్టం. నా మనసులో ఒక ప్రశ్న ఉంది. ఎంతోమంది సాధువులను అడిగాను, కాని సమాధానం దొరకలేదు. దయచేసి నా సందేహాన్ని తీర్చండి. శివుడు ఆప్యాయంగా, గౌమాత, నీ ప్రశ్న ఏమిటి? చెప్పు అన్నారు. గౌమాత అంది, ప్రభూ, మనుషులు ఏ పాపాల వల్ల దరిద్రంలోకి జారిపోతారు? ఇంకా ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇల్లు నాశనమవుతుంది? అసలు